రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ అవ్వడంతో కేటీఆర్కు జ్వరం వచ్చిందా? ప్రణీత్ రావు నిజాలు చెబితే నేను జైలుకి వెళ్ళడం ఖాయమని కేటీఆర్ భావించారా? అందుకే ఆ భయం వల్లే ఆయనకి జ్వరం వచ్చిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ అయిన నేపథ్యంలో ప్రణీత్ రావు అరెస్ట్ వల్ల కేటీఆర్కి జ్వరం వచ్చిందని, ప్రణీత్ రావు నోరు తెరిచి నిజాలు చెబితే అది కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని భావించే కేటీఆర్ జ్వరం తెచ్చుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్ రావు గారిని అరెస్ట్ చేయడం ఏంటి, కేటీఆర్ గారికి జ్వరం రావడం ఏంటి సార్? అసలు ఇదంతా ఏం జరిగింది తెర వెనక? అంటే సోషల్ మీడియాలో అయితే సెటైరిక్గా ఇది ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు, కేటీఆర్కి జ్వరం వచ్చింది, కరీంనగర్ సభకు దూరంగా ఉన్నాడు అనేది బాగా ట్రోల్ అవుతున్నటువంటి న్యూస్ అది. ఇంకోటి ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక కామన్ సింటమ్ ఉంది. సింటమ్స్ అలానే ఉంటాయి, కామన్ సింటమ్స్. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు వస్తే ఇమీడియట్గా కేసీఆర్కి జ్వరం వచ్చేది లేదా అస్వస్థత వచ్చేది. ఆ ప్లేస్లో శ్రీనివాస్ యాదవ్ని పంపించేవాళ్ళు నరేంద్ర మోడీని ఆహ్వానించి. అవును, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఎప్పుడు నరేంద్ర మోడీ వచ్చినా కానీ అస్వస్థత లేదంటే జ్వరం, ఈ రెండే ఉండేవి. అలాగే ఇప్పుడు ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత కేటీఆర్కి జ్వరం అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు కరీంనగర్ సభ అనేది ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక పెద్ద శంకారావాన్ని మేము పూరిస్తున్నాము అని చెప్పి అన్నారు. ప్లస్ సిరిసిల్ల అనేది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, కరీంనగర్ మొత్తం ఆయన చూస్తున్నారు. సో కేసీఆర్ అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, కేటీఆర్ కూడా వెళ్ళాలి కదా, కేటీఆర్ ప్రచారం చేయాలి కదా, కేటీఆర్ ఆ సభలో పాల్గొనాలి కదా. కానీ కేటీఆర్ మాత్రం నాకు జ్వరం వచ్చింది, నాకు అంత ముందు రోజు ఎక్కడికి వెళ్ళొచ్చాను, నాకు జ్వరం వచ్చింది అని చెప్పి 3 days నుంచి జ్వరం వచ్చిందని చెప్పి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, అస్వస్థత ఉందని చెప్పి ఆయన చెప్తే కొన్ని మీడియాలో, వాళ్ళ సొంత మీడియాలో, పింక్ మీడియాలో కూడా వచ్చింది. అంటే 3 రోజుల క్రితమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. 4 days బ్యాక్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. మనకు అందుతున్నటువంటి అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఇస్ నాట్. అంటే 3 రోజుల నుంచి కేటీఆర్ గారికి జ్వరం అంటే అంతే సేమ్. ఇప్పుడు ప్రణీత్ రావుని ఎప్పుడైతే పోలీసులు అదుపులో తీసుకున్నారో అదే రోజు నుంచి బాగలేదు అన్నట్టుగా ఇప్పుడు పింక్ మీడియాలో చెప్తున్నారు. పింక్ మీడియాలో ఎప్పటి నుంచి 2-4 రోజుల నుంచి జ్వరం వచ్చింది కేటీఆర్కి అని చెప్తున్నారు. వాస్తవంగా కేటీఆర్ చాలా 4 రోజుల ముందు కనుక చూస్తే చాలా దూకుడుగా కనిపించారు. రేవంత్ రెడ్డిని రకరకాలుగా విమర్శలు కూడా చేశారు. నువ్వా నేనా తెలుసుకుందాము అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. రకరకాలుగా అసలు ఆ పరుష పదజాలాన్ని మనం ప్రస్తావించడానికి కూడా అవకాశం లేదు. అంత పరుష పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడటం జరిగింది. సరే, దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా పరుష పదజాలను ఉపయోగిస్తున్నారు. సో ఇప్పుడు కేటీఆర్ అయితే రెస్ట్లో ఉన్నారు అని చెప్తున్నారు, వాళ్ళ పింక్ మీడియా చెప్తున్న దాని ప్రకారం. సో కేటీఆర్ ఏంటి, కేటీఆర్ ఉద్దేశంలో ఏంటి, మేము ఇంత కాళేశ్వరం కట్టించకుండా మేము 30 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే మేము గెలిచిండే వాళ్ళం, 3వ సారి కూడా అధికారంలోకి వచ్చిండే వాళ్ళం అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు, సోషల్ మీడియాని బాగా బలోపేతం చేశారు, బ్లూ మీడియా, పింక్ మీడియా కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి 90% మీడియా వాళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా సోషల్ మీడియాని ఫోకస్ చేశారు, సోషల్ మీడియాని బలోపేతం చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఇంత చేస్తున్నారు కదా, మరి దుమ్మెత్తిపోయటానికి ఇప్పుడు 100 రోజులు కాడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ 100 రోజుల్లోనే అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఓడించామని బాధపడుతుంది తెలంగాణ సమాజం అని ప్రచారం మొదలుపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది రిపేర్ చేయలేకుండా కావాలని చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకో విచిత్రమైనటువంటిది ఏంటంటే చాలా స్పష్టంగా వివరించాలి. కల్వకుంట్ల ఫ్యామిలీ మాటకారితనం, వాళ్ళ యొక్క టాలెంట్ ఎలా ఉంది, మిస్మరైజ్ చేయటంలో, పబ్లిక్ని పక్కదో పట్టించడంలో, మిస్మరైజ్ చేయటంలో ఎంత టాలెంట్ అనేది నేను 2-3 చెప్తాను ఉదాహరణలు. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం వచ్చింది, వర్షాభావ పరిస్థితులు, వర్షాలు రాలేదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృత్రిమ కరువుని తీసుకొచ్చారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కరువుని కృత్రిమంగా తీసుకొచ్చారంట. అంటే కాంగ్రెస్ పార్టీ కావాలని కరువుని సృష్టించింది అని చెప్తున్నారు. కరువుని ఎవరైనా కృత్రిమంగా సృష్టించగలరా? సృష్టించే ఛాన్స్ లేదు. వర్షాలు పట్టలేదు, అదే కేసీఆర్ ఉన్నప్పుడు పుష్కలంగా పడ్డాయి అని చెప్పి చెబుతున్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు వరంగల్ మునిగిపోయింది, హైదరాబాద్ మునిగిపోయింది, ఈ చెప్పట్లా.
అంటే వేసవకాలంలో వర్షాలు ఎలా పడతాయని? జనరల్గా నీటి ప్రాబ్లం లేదు గతంలో, ఇప్పుడు నీటి ప్రాబ్లం వచ్చింది. గతంలో ఇలా మంచినీళ్ళు లేకుండా నీళ్ళ ప్రాబ్లం ఉండేది. 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్య లేదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అసలు విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరం ఏంటంటే కరువుని సృష్టించారని చెప్తున్నారు. అది పెద్ద విచిత్రం. కల్వకుంట్ల ఫ్యామిలీ టాలెంట్ అది. తర్వాత ఇంకొక 2 విషయాలు చెప్తాను నేను. వరంగల్ మునిగిపోయింది, తర్వాత హైదరాబాద్ మునిగిపోయింది. అప్పుడు భారీ వర్షాలు పడి మునిగిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? క్లౌడ్ బరస్ట్ అని చెప్పాడు. అది క్లౌడ్ బరస్ట్ మనం చేసేది ఏం లేదు, అది క్లౌడ్ బరస్ట్, అది విదేశీ కుట్ర అని చెప్పాడు ఆయన. అవును, పెద్ద చర్చనీయాంశంగా మారింది అప్పుడు. విదేశీ కుట్ర అని చెప్పాడు ఆయన. పెద్ద చర్చనీయాంశం కదా మరి, విదేశీ కుట్ర అని చెప్పాడు. అంటే ఏదన్నా జరిగితేనేమో విదేశీ కుట్ర, లేకపోతే ఇంకోటి చెప్తారు. ఇప్పుడు కరువునేమో సృష్టించారంట కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెబుతారు ఆయన. ఇంకోటి ఏందో నాకు గుర్తు రావట్లేదు, ఇంకోటి కూడా భలే ఇట్లాంటివి చెప్పారు ఆయన. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు కరోనా ఏం చెప్పాడు ఆయన అసెంబ్లీలో? ఏం చెప్పాడు? కరోనా అదే ఉంది, వెళ్ళిపోద్ది, అది ఎంత జస్ట్ మనం 30 పారాసిటమాల్ గోళీ వేసుకుంటే పోతుంది అని చెప్పి అందరిని రోడ్డును పడేశాడు. కరోనా టైంలో కేసీఆర్ ఫ్యామిలీ బయట రాలా, హాస్పిటల్ కోల్పెట్టారు. 70 లక్షల నుంచి 1,50 లక్షలు, 2 కోట్లు బిల్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఆయనకున్నటువంటి సమాజం పట్ల, తెలంగాణ సమాజం పట్ల ఉన్నటువంటి బాధ్యత. ఇప్పుడు ఏమంటారు? కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పి చెబుతారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడిని క్లోజ్ చేయడానికి కోర్టుకు నోటు కేసు బయటికి తీసుకొచ్చారు. అప్పుడు అంతమందిని వీళ్ళు ట్యాప్ చేశారు ఏంది అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు అసలు కేటీఆర్కి ఎందుకు జ్వరం వచ్చింది? ఇప్పుడు సంతోష్ రావు ఏం చెప్తున్నాడు? నా ఫోన్కి కూడా ట్యాప్ అయిందని చెప్పి ఆయన చెప్పినట్టు ఒక ఇంగ్లీష్ పత్రికలో, నేషనల్ మీడియాలో వచ్చింది. ఇదంతా నేషనల్ మీడియాకి వెళ్ళిపోయింది, ఢిల్లీకి వెళ్ళిపోయింది మొత్తం వ్యవహారం. ఇప్పుడు త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ చేసినా ఆశ్చర్యపోతున్నావు నువ్వు. ఎందుకనంటే ఇది బీజేపీకి సంబంధించిన ఇష్యూ కూడా. బీజేపీ వాళ్ళు కూడా బాధితులే, కేసీఆర్ బాధితులే. బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు బాధితులు అంటే, వాళ్ళు ఎంత డ్యామేజ్ చేశారంటే బీజేపీని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ పరిపాలనని. ఇక్కడ ఫామ్ హౌస్ ఫైల్స్ అని కేసు వచ్చింది కదా, ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి వచ్చారు వీళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పి ఆ మొత్తం సీసీ కెమెరాల్లో షూట్ చేసేసి ఆ ఫుటేజ్ని మొత్తాన్ని కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులు, తర్వాత అన్ని రాష్ట్రాల హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలకి, చీఫ్ జడ్జెస్కి, అన్ని హైకోర్టులకి, అలాగే సుప్రీంకోర్టుకి, రాష్ట్రపతికి, అలా అందరికీ పంపించాడు. మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ పంపించేశాడు ఫుటేజ్. ఇదిగో బీజేపీ ఇలా చేస్తున్నారు, నరేంద్ర మోడీ ఇలా చేస్తున్నారు అని చెప్పి పంపించారు. తీరా ఆ కేసు చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు అంత బదనాం చేశాడు బీజేపీని దేశవ్యాప్తంగా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వదులుతారు? రాజకీయంగా వదలరు కదా. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ. కానీ బీజేపీ బ్లంట్గా వ్యతిరేకించింది. కారణం ఏంటంటే ఇదే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు సంతోష్కి ఏమో ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి ఆయన అంటున్నాడు. అసలు దీన్ని చేయించింది ఎవరు అని అంటే, దీని మీద జ్వరం ఎవరికి వచ్చింది? వాళ్ళు చేయించారనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి రాజకీయ వర్గాల్లో మాట. ఇప్పుడు యాక్చువల్గా సంతోషరావు అనే అతను టైం టు టైం గుళికలు వేస్తాడు అవసరమైనప్పుడు ఎవరికి, కేటీఆర్కి. ఆయన సక్రమంగా చూసుకుంటాడని చెప్పేసి ఆయన తప్ప ఎవరు నమ్మడు కేసీఆర్. అది మిగిలినటువంటి ఫ్యామిలీకి గిట్టదు అనేది అప్పట్లో వచ్చినటువంటి ప్రగతి భవన్ న్యూస్. అక్కడ ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి ఇంటర్నల్గా. సో మీరు ఫోన్ ట్యాపింగ్ సంతోష్ కూడా ట్యాప్ అయ్యిందని అంటే ఎవరు చేయించుంటారు అనే దాని మీద క్లారిటీ వస్తుంది, చూసే వాళ్ళకి వస్తుంది, వినే వాళ్ళకు కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా ఈ కేసు అంటుకునేది ఎవరికైనా అంటే జ్వరం వచ్చినటువంటి వాళ్ళకి అంటుకునే అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక కంక్లూజన్ రావచ్చు. ఇప్పుడు ఆయన అరెస్ట్ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అప్రూవర్ గారు మారి ఉంటారు, లేకపోతే ఇమీడియట్గా అరెస్ట్ చూపించరు. అరెస్ట్ చూపిస్తే కోర్టులో పెడితే రిమాండ్కి పంపిస్తారు. ఆ తర్వాత కోర్టులో ఈ పార్టీగా రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలంగాణ పోలీసులు లాక్కొని ఉంటారు, పగడ్బందీగా లాక్కొని ఉంటారు, డౌటే లేదు. లేకపోతే అరెస్ట్ చూపించారు కదా, ఇమీడియట్గా అరెస్ట్ చూపించారు. 4 days ఉంచుకొని అరెస్ట్ చూపించారు కదా, అంటే అరెస్ట్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది కాబట్టి నీకు అరెస్ట్ చూపించుంటారు. సో డేటా రీట్రీట్ చేసినప్పుడు మొత్తం డేటా వచ్చేస్తుంది కదా. దాంట్లో ఉన్న రహస్యాలు కనుక బయటకు వస్తే కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ జీవితకాలం కూడా ఆ కేసు నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.